వెల్కమ్ టు జిఆర్టీవీ. ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. అమలు చేస్తున్న ఒకటి ఆడ సంక్షేమ పథకాలకు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తున్నది. దీంతో రేవంత్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారు. ఊరూర అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలన బాగుండే అంటూ మండిపడుతున్నారు. దీంతో పోలీసుల సహాయం లేనిదే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామంలోకి వెళ్ళలేకపోతున్నారు. రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు పుల్లు తిడుతున్నారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో లబ్ధిదారులకు రైతు భరోసా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారని వాపోయారు. అంతా కేసీఆర్ పాలన బాగుండే అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారని చెప్పారు. అయితే మాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారు. అదే 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు మాత్రం జేబుల్లో వేసుకుని సప్పుడు చేస్తాలేరని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.